దురంధర్ సినిమా దాదాపు అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టింది. ఒక్క పుష్ప 2కి సంబంధించినటువంటి ఫస్ట్ రోజు కలెక్షన్ రికార్డు తప్ప మిగతాదంతా. ఓ పక్కన ఆ దురంధర్ వచ్చిన సందర్భంలోనే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషా సినిమాలు చాలా వచ్చింది. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ఎట్లాగో అట్లాగే కన్నడలో ఒకటి, తమిళనాడులో ఒకటి, ఇట్లా రకరకాల సినిమాలు వచ్చాయి. ఇది హిందీలోనే వచ్చినటువంటి సినిమా తెలుగు డబ్బు కూడా లేనటువంటి దురంధర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది, పెను విజయం సాధిస్తోంది. మన కళ్ళెదురుగుండా జరిగిన నోట్ల రద్దు నుంచి బాంబు పేలుళ్ల దాకా అనేక ఉదంతాలు, వాటి వెనకాల ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన రెండో కోణాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ ఇంతవరకు వినేవాళ్ళు ఇప్పుడు దృశ్య మాధ్యమైనటువంటి సినిమా ద్వారా మైండ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అది నచ్చక పాపం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కర్ణాటకకి సంబంధించినటువంటి అమ్మాయి లాంటి వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారు, రమ్య లాంటి వాళ్ళు. కానీ ఓవరాల్ గా చూస్తే సక్సెస్ఫుల్ గా ప్రజల మనసుని గెలుచుకోగలుగుతున్నాడు దొరకదు.